ఏమన్నా బస్సులనో రైళ్లనో ప్రయాణం కడితే ఎంత పైలంగుంటాం. సంటి ఓరగల కాడికెళ్ళి ఎంట పట్టుకపోయిన సామాన్ల దాకా ఎంత భద్రంగా చూసుకుంటాం. కానీ ఈ మంత్రి ముచ్చటి నుండి ఎంట పట్టుకపోయిన వస్తువులనే మర్చిపోయి పొడగొట్టుకుందట. ఇంతగా మెవలు ఏం పొడగొట్టుకుంది, లాస్ట్కు దొరికిందా లేదా అన్న ముచ్చటి నుండి స్కూల్లో చదివే పోరగాళ్లకు కేంద్ర మంత్రులకు ఏం తేడా ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకట్లా అంటే నా సూట్ కేసు పోయిందని మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అమ్మది ఏడుపు ఒక్కటే తక్కువనట. ఇంతకు ఏడవైందో ఎరికేనా? గాలి మోటార్లనట. కేంద్రంలో ఉన్న పైసల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సార్ ఉన్నాడు కదా, అగో ఆయనకు పానం బాగలేదని నిర్మలమ్మను G20 ఆర్థిక సమావేశాలు ఉన్నాయని తోలిండ్రట ఆస్ట్రేలియా దేశానికి. అడిగి పోయి మన దేశం తరపున 4 ముక్కలు మాట్లాడి ఎవరెవరు ఏం మాట్లాడతారో అస్కరమ్మని. ఎందుకంటే నిర్మలమ్మ కూడా గదే శాఖకు సహాయ మంత్రే కదా. ఇక మేడం గారు ఆస్ట్రేలియా దేశానికి పయనం కట్టింది. అంత మంచిగానే ఉన్నది కానీ గాలి మోటార్ దిగే వరకల్లా సూట్ కేసు మాయమైందట. ఇక చూడు తమాష ఎట్లున్నదో. ఓ దిక్కు టైం కాబట్టి ఈడ చూస్తే సూట్ కేసు కనబడతలేదా, ఎట్లా చేద్దుని కింద మీద అయిందట మేడం. ఎందుకంటే గా సూట్ కేసులో చీరలు, ఐప్యాడ్, ఫోను, వీటికి పెట్టే చార్జర్లు అన్ని అంట్లోనే ఉన్నాయట. ఇక అమ్మగారికి ఏడుపొక్కడే తక్కువ అనుకోరాదుండ్రి. వెంటనే పక్కోళ్ళ లెవెల్లో ఫోన్ తీసుకొని నా సూట్ కేసు కానొస్తలేదని అందరికి ఫోన్లు కొట్టిందట. ట్విట్టర్ లో కూడా రాసిందట, నా సూట్ కేసు కానొస్తలేదు, నా చీరలు అన్ని అంట్లోనే ఉన్నాయి, ఈ దేశంలో చీరలు అమ్ముతారో లేదో ఇక నేనేం చేద్దు, అంత ఆగమే ఉన్నది నా పని అని. అంతలేక ఎయిర్పోర్ట్ వాళ్ళు సూట్ కేసు దొరికిందని పట్టుకొచ్చి ఇచ్చిండ్రట. ఇక నిర్మలమ్మకు ఒక్కపారే పానం లేచి వచ్చినట్టు అయింది అనుకోరాదుండ్రి. కానీ ముందుగాల వచ్చి విందు భోజనాలు పెట్టిండ్రు కాబట్టి నయమైంది. పోతే పోని ఆడ కాకుండా ఇంకో దాన తినొచ్చు తిండి. గాని గదే మీటింగ్ షురు అయితే ఎట్లుంటుండే, ఆయనతవి మళ్ళా దొరికినాయి కాబట్టి ఏం కాలే గాని అది ఓతే ఎట్లుండు కథ, ఇజ్జత్ ఓకబో. మరి తప్పుగా విమానం వల్లదా నిర్మలమ్మదా అన్న ముచ్చట్నైతే తెలియదు కానీ ఎవరికైనా గింత పరాకుంటాది అనుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా.